కానీ ఆ రోజు ఇంకా ఫస్ట్ అవ్వడం తోటి వాళ్ళందరూ బాగా డ్రింక్ చేసి ఉండడం అవన్నీ చేయడం తోటి వాళ్ళు ఈ ఎవరైతే పాస్టర్ గారు ఉందో వాళ్ళని పట్టుకొని ఆ వ్యాన్ అద్దాలు అవన్నీ పదకొట్టి వాళ్ళని కొట్టడం జరిగింది. లేడీస్ మీద కూడా బాగా ఆ దాన్ని దాడి చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ ఆ పక్కన ఉన్న అన్నారం విలేజ్ లో ఉన్న వాళ్ళ ఆ సంఘస్థులకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అయితే సంఘస్థులు కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా బాగా తిట్టారంట. తిట్టి ఇంకోసారి మీరు ఈ రోడ్ లో నడిస్తే ఊరుకోమని అని చెప్పారు. పాస్టర్ గారి మీద బాగా దాడి చేశారు. అంటే క్రైస్తవులు అనేవారు ఆ రోడ్డు మీద నడవద్దు అని అన్నారా? అసలు ఆ రోడ్ లో నుంచి నడవకూడదు. ఎందుకు? అది గవర్నమెంట్ రోడ్డే కదా, వాళ్ళు వేసిన రోడ్ అయితే కాదు కదా. గవర్నమెంట్ రోడ్ అయినా కానీ అసలు వాళ్ళు ఊరుకోని చెప్తున్నారు. మీరు క్రైస్తవులు, మేము ఊరుకోము. చర్చిలు అవన్నీ నడవకూడదు. ఈ నాలుగు ఊర్లు ఏవైతున్నాయో నాలుగు ఊర్లు మాట్లాడుకున్నాం మేము. మా దగ్గర నుంచి ఇవన్నీ మీరు చేయకూడదు, జరగదు, మీరు నడవకూడదు అని చెప్పి మాట్లాడారు. సో ఇట్లా దాడి చేసింది ఎవరు సార్ వీళ్ళు? వాళ్ళ ఏమైనా ఐడియా ఉందా ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి? చెప్పడం అయితే లోకల్లో ఉన్న మతోన్మాదులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పి చెప్పారు క్లియర్ గా. మరి పోలీస్ వాళ్ళు మీరు వెళ్లేసరికి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? అసలు పోలీసుల పరిధికి వెళ్ళిందా ఇది? అయితే వీళ్ళు ఎవరైతే అన్నారం విలేజ్ నుంచి వచ్చి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ వీళ్ళందరూ ఒక 10 మంది దాకా వచ్చి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో సంజీవ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా మా మీద, మీకు అంత ధైర్యమా అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నని, తమ్ముడిని అందరినీ గొంతు మీద కాలేసి బాగా నలిపి భయంకరంగా వాళ్ళని కొట్టడం జరిగింది. అంటే కంప్లైంట్ ఎందుకు ఇచ్చిర్రు అని, కంప్లైంట్ ఇచ్చినందుకు ఎందుకు ఇచ్చారు అంటే ఫస్ట్ వాళ్ళే కొట్టిండ్రు అని కంప్లైంట్ ఇచ్చినందుకు మళ్ళీ వచ్చి కొట్టారు. ఇంటి మీదకి వచ్చి చాలా మంది ఫస్ట్ ఒక 7 మెంబర్స్ వచ్చారంట. దాని తర్వాత మళ్ళీ ఒక 25 మెంబర్స్ వచ్చారంట. దాని తర్వాత ఆ రోజు అతన్ని చంపడానికే వచ్చారు. బాగా భయంకరంగా కొడితే ఊరి ప్రజలు అందరూ వచ్చి కొంచెం అడ్డుపడడం తోటి ఆ రోజు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదు. వాళ్ళ బ్రదర్ కి వీళ్ళకి బాగా దెబ్బలు జరిగింది. సో మళ్ళీ